ఓపెన్ చేసినప్పుడల్లా బయట దేశం వాళ్ళు ఏమైతారంటే వాళ్ళు లంచ్ తినేటప్పుడు కంపల్సరీ పక్కకి కొంచెం అది పెట్టుకొని తింటుంటారు. మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఇది గూడా తింటున్నారేంది? వీళ్ళు అసలు ఏం మనుషులను గూడా వదిలిపెడతలేరా? అనే ఆలోచన మనకుంటది. కానీ దానిలో ఎన్ని పౌష్టికాహార విలువలున్నాయో మనకు తెలవదు. అట్లాంటిది మన గౌతమ్ వాలిస్ సార్ మనకు క్యాప్సూల్ రూపంలో మనమందరము అలాంటియి తినలేము. వాళ్ళతో పాటు మనం సమానంగా ఉండలేము. ఆ తిండి విషయంలో. మన కల్చర్ వేరు, వాళ్ళది వేరు. అట్లాంటిది మనకు గూడా అంత పౌష్టికాహారం రావాలి అని మనకు స్పిరులినా అనేది క్యాప్సూల్ మనకివ్వడం జరిగింది సార్ ఇది. ఇది నీలిరంగు, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది క్యాప్సూల్ రూపంలో మనకివ్వడం జరిగింది. ఇది ఇంకొకటేందంటే, 1 గ్రామ్ స్పిరులినాలో 1 కిలో పండ్లుంటాయి సార్ దీంట్లో. న్యూట్రిషన్‌లు గూడా ఇందులో ఉంటాయి. సముద్రంలో ఉండే తాబేలు ఒక 200 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాలు ఇది జీవిస్తుంది. ఇది ఎందుకు జీవిస్తుంది ఇన్ని సంవత్సరాలు? మరి దానికి ఏమి రాదా? నొప్పి, రోగం ఇలాంటివి ఏవి రావా అనంటే, మనం అది పౌష్టిక ఆహారం తింటుంది. స్వచ్ఛమైన ఆహారం తింటుంది. అట్లాంటివి తినడం వల్ల దానికి ఏది గూడా రాదు. అన్ని సంవత్సరాలు బతుకుతుంది అనంటే, అది పురుగులు అవి ఇవి గాదు తిని బతకడం. సముద్రం లోపల ఉండే నాచు తిని బతుకుతుంది. అంటే చూడు, ఒక హ్మ్, తాంబేలు అన్ని సంవత్సరాలు బతుకుతుంది అననంటే, అంత మంచి ఆహారం అది తింటుంది, సేకరిస్తుంది. అలాంటి ఆహారాన్ని మనం తినలేము గాబటికి, అట్లాంటి దాన్ని మనం క్యాప్సూల్ రూపంలో మన సారు, మన గాడ్ మనకు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏందంటే అంతరిక్షంలో, అంతరిక్షంలో ప్రయాణం చేసే వాళ్ళు గూడా ఇది స్వీకరిస్తారు. వాళ్ళకు అలాంటి లంచ్ అట్లాంటివి ఉండయి గాబట్టి అక్కడ వీళ్ళు ఈ స్పిరులినాని తినే అక్కడ జీవిస్తుంటారు. ఇంకొకటి ఏందంటే జుట్టు చాలా మందికి జుట్టు రాలిపోవడం లాంటివి జరుగుతుంటాయి. టెన్షన్స్ వల్లనే గావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే సమస్యలు ఏదైనా గావచ్చు. ఇంట్లో ఉండే టెన్షన్సే గానీ, లేకపోతే కొంచెం మనకు పోషక విలువలు తక్కువైనప్పుడే గానీ, విటమిన్స్ లోపం ఉన్నప్పుడు గానీ, అట్లాంటి టైంలో గూడా మనకు కొంచెం ఇవన్నీ సమస్యలతో పాటు జుట్టు గూడా ఆడవాళ్ళకి ఎక్కువ అది నిద్ర లేకపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలసిపోవడం అట్లాంటప్పుడు గూడా జుట్టు బాగా లాస్ అవ్వడం జరుగుతుంది. అట్లాంటప్పుడు గూడా మనకు ఈ స్పిరులినా అనేది చాలా ఉపయోగపడుతుంది లేడీస్‌కి. ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందే ఇది. ఇంకొకటి ఏంటంటే, మనము ఒక 350 సంవత్సరాలు పిల్లిలలో తల్లిపాల ఇప్పుడు మనం ఏమంటామంటే తల్లిపాలలో ఎన్ని పోషక విలువలున్నాయో, అన్ని పోషక విలువలు ఈ స్పిరులినా అనే క్యాప్సూల్‌లో మనకుంటాయండి. ఇవి దే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని గుర్తించబడింది. అన్ ఆస్తమాకి వాడిపిచ్చిన సార్. ఆస్తమాకి వాడిపిస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఆస్తమాకి హై సపోర్టు. ఇవి నేను ఏం వాడిపిచ్చినో వాళ్ళకి ఒకసారి చెప్తా సార్ నేను. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళుంటే చేసుకోండి. ఆస్తమాకి రెస్పోకేర్, నోలి, కొలెస్ట్రామ్, ఆమ్లా, ఫ్లాక్సైన్, టాక్సిక్లిన్. ఇవి ఆస్తమాకి వాడిపిచ్చిన సార్. రెస్పోకేర్ అనేది బిఫోరు ఏసుకోవాలి ఒకటి. నూనె అనేది బిఫోరే తినకముందు ఏసుకోవాలి. కొలెస్ట్రామ్ అనేది తిన్న తర్వాత ఏసుకోవాలి. ఆమ్లా అనేది ఆఫ్టర్‌నూన్ తిన్న తర్వాత ఏసుకోవాలి సార్. ఫ్లాక్సైల్ గూడా తిన్న తర్వాతనే ఏసుకోవాలి. టాక్సిక్లిన్ గూడా తిన్న తర్వాతనే ఏసుకోవాలి. ఇంకొకటి ఏందంటే, నేను చాలా మందికి ఈ ఫైల్స్‌కి ఇప్పించిన. ఫైల్స్ కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఎందుకంటే, ఇది ఇప్పుడు చాలామంది హాస్పిటల్‌కెళ్ళి ఇది ఆపరేషన్ చేయించుకోవాలి అనంటే అమ్మాయిలే గానీ, అబ్బాయిలు ఎవ్వరికైనా సరే చిన్న ఏజ్ వాళ్ళకి కూడా ఇట్లాంటి ఒంట్లో హీట్ అనేది ఎక్కువయ్యి అలాంటి ప్రాబ్లమ్ రావడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి గూడా ఇది ఫైల్స్‌కి ఇవి చాలా బాగున్నాయి. ఎట్లా అంటే హాస్పిటల్‌కెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలనే వ్యక్తులకి మనం వెస్టేజ్ సప్లిమెంట్స్ ఇప్పేయడం ద్వారా అట్లాంటి సమస్యలు గూడా వాళ్ళకి
తగ్గినట్టయింది. ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తే ఒక 50, 60,000 రూ. 1,00,000 కావాల్సొస్తుంది. అది అట్లా చేయించుకున్న తర్వాత గూడా వాళ్ళెంత ఇబ్బంది పడాలో అట్లాంటి సమస్యలు గూడా రావడం జరిగింది గదా! అట్లాంటి వాళ్ళకి గూడా మనం సజెషన్ ఇయ్యొచ్చు. వితిన్ 15, 16 డేస్‌లోనే మంచి రిజల్ట్ ఒస్తది ఇది. ఒకసారి మీరు గూడా అంటే ఇది ఏం పని చేస్తది, నిజమా? అబద్ధమా? అని గాకుండా మన సప్లిమెంట్స్ మీద మనం నమ్మకం ఉండి వేరే వాళ్ళకి కంపల్సరీ షేర్ జేయాలి ఇట్లాంటి విషయాలు. మేము చేసినాము రిజల్ట్ బావుంది గాబట్టికే ఇప్పుడు మీకు ఇంత ధైర్యంగా చెప్పడం జరుగుతుంది. అదే మేము చేయకపోతే ఇలాంటి ధైర్యం మాకుండది, చెప్పలేము గూడా. ఇంత మంచి రిజల్ట్ వచ్చినాక మేము 10 మందికి ఎందుకు షేర్ చేయొద్దు అనే ఆలోచనతోనే మీకు అలోవెరా క్యాప్సూల్ అంటే కొంతమందికి హీట్ అంటే మామూలు హీట్ ఉండదు బాడీలో. హీట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు చికెన్ తిన్నా, ఇంకేదన్నా తిన్నా గానీ ఈ ఫైల్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయితుంటది. అట్లా ఇబ్బంది అయినప్పుడు వీళ్ళకి కంపల్సరీ మనము అలోవెరా క్యాప్సూల్ ఇవ్వాలి. అలోవెరా క్యాప్సూల్‌తో పాటు నూనె, టాక్సిక్లిన్, నీమ్ నీమ్ క్యాప్సూల్ ఇవ్వాలి. జ్ఞానోడర్మా ఫైబర్. ఫైబర్ గూడా చాలా పనిజేస్తుంది. ఇది గూడా మార్నింగ్ మా నైట్ టైమ్‌లో తాగమని చెప్పాలి. మార్నింగ్, నైట్ 2 టైమ్స్ తాగమనాలి హెవీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి మాత్రం. ఇంకొకటి ఏందంటే, ఇట్లాంటి మనం సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని కొంచెం హీట్ వస్తువులను తగ్గించమని జెప్పాలి. కొంతమందికి ఇవి మన సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు గూడా ఈ ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఏమైతదంటే ఆహ్, హీట్ అనేది ఎక్కువై ఇంకా శరీరం మొత్తం చాలా హీట్ అయిపోతుంటది. అట్లా అయినప్పుడు మనము వాళ్ళని టెన్షన్ పడకుండా మనం గూడా కొంచెం లైట్‌గా మజ్జిగ చేసుకొని తాగడం, లేకపోతే లెమన్ వాటర్ తాగడం అట్లాంటివి చేయమని చెప్పాలి. మనం పర్సనల్‌గా గూడా మనం సజెషన్ ఇయ్యాలి. ఇవి తాగితే బావుంటది. ఇవి ఇట్లుంటే బావుంటది సార్. దానికి ఇట్లా టెన్షన్ పడొద్దు. ఇంకొంచెం ఏదన్నా దానికి వాళ్ళు తట్టుకోలేక సిట్యుయేషన్‌లో ఇట్లా మరీ ఇబ్బందయితుంది. నాకు ఇట్లా అయితుంది, అట్లా అయితుంది అని చాలామంది చాలా తీరులో చెప్పిర్రు నాకు. అట్లా చెప్పినప్పుడు నేను గూడా నాకు తెలిసిన కొన్ని కొన్ని సజెషన్స్ వాళ్ళకివ్వడం జరిగింది. అట్లా గూడా చేసినా. నేను డ్యూ గార్డెన్ గురించి చెప్పాలనుకుంటున్నా ఇంకొకటి. చాలామంది నేనైతే కంపల్సరీ బయటికెళ్ళినప్పుడు మాత్రం డ్యూ గార్డెన్ లేనిదే నేనసలు బయటికే ఎళ్ళను. ఇది డ్యూ గార్డెన్ అనేది వేగా కంపెనీ నుంచి తయారు జేయబడింది. ఇది హర్యానాలో ఉంది. ఇది ఫస్ట్ తయారీలోనే కాటన్ యూజ్ జేస్తారు దీనిలో. దీంట్లో ఇంకొకటేంటంటే పీహెచ్ వాల్యూ దగ్గరగా ఉంటుంది. పీహెచ్ వాల్యూ దూరం ఉన్నప్పుడు దురద వస్తుంది. ఇంకొకటి సూపర్ అబ్జర్వేషన్ లేయర్ జెల్‌గా తయారు చేయబడుతుంది. అంటే మనకు ఏమంటారనంటే డ్యూ గార్డెన్‌లో ఫస్ట్ నువ్వు బయట తీసుకుంటే నువ్వు మామూలుగా డెమో చేసేటప్పుడు నీకు తెలుస్తుంటది. ఎట్లా అనంటే మనది అబ్జర్వ్ చేసుకుంటది జెల్ టైప్‌లో అయిపోతది. వాళ్ళ ఒక 2, 3 మినిట్స్‌లో. అదే బయటిది ఇంకా 2 అవర్స్ ఉన్నా గానీ అది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. అట్లా వాళ్ళకి తెలిసిపోతదనమాట. అరే! ఇట్లా బావుంది గదా! ఇది దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి. అది మనము గ్రాఫైట్ సెట్ అయితే మనం దాంట్లో ఏసినప్పుడు అది కలర్ చేంజ్ అయ్యి వైట్‌గా మారుతుందో అప్పుడు వాళ్ళకి గూడా అనిపిస్తది. ఇట్లా ఉంది గదా! ఇట్లా తయారైంది గదా! ఇది బాగున్నట్టుంది. ఇది నేచురల్ గావచ్చు. ఇది ఇయ్యొచ్చు అనే ఆలోచన వాళ్ళకి గూడా కొంచెం తెలుస్తుంటది. మనము ఏదైనా పట్టుకొని చూయించి ఇది ఇట్లా ఉంటది, ఇది ఇట్లా ఉంటది, దీనికి డిఫరెంట్ ఇది, అది అననంటే ఎవ్వరికీ గూడా తెలియదు. ఫస్ట్ మనము డెమో తీసుకెళ్ళాలి. డెమో కంపల్సరీ చూయించాలి. డెమో చూపించిన తర్వాత ఎవరి మైండ్ ఎట్లా మారుతదో మనకి తెలియదు. కంపల్సరీ డెమో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇది 360 డిగ్రీస్ ఆహ్, అబ్జర్వ్ చేసుకుంటది మనది. బ్లీడింగ్ అనేది చాలా హెవీ బ్లీడింగ్ అయినప్పుడు, కొంచెం స్మాల్ సైజు నార్మల్‌గా అయినప్పుడు, ఇంకొక స్మాల్ అండ్ బిగ్ సైజ్ ఉంటాయి ఇందులో. అట్లా యూజ్ జేసుకోవచ్చు. ఇది బ్రెమిజ్ జెల్ తయారీలో బ్రామ్ బ్రాంబో ట్రీ నుంచి తయారు జేస్తారు దీన్ని. ఇది మనది డ్యూగడన్ అనేది. చూడు ఎంత బావుంటదో ఇది. బయట పిచ్చి పిచ్చి చెట్లతోని అది బ్యాక్టీరియాలు అట్లాంటివి ఉన్న పురుగులు అట్లా ఉన్న దాంతోని కాకుండా ఇంత మంచి ట్రీ నుంచి మనది తీసి మనకు గౌతమ్ పాలేస్తారు. మన ఆరోగ్య ఆరోగ్యాల గురించి ఇట్లా లేడీస్ గురించి ఎంత బాగా చెప్పిండో నిజంగా. ఇంకొకటి డ్యూ గార్డెన్‌లో వాడేది గ్రాఫెన్ చిప్స్. అది ఒక్కటొచ్చేసి ఒక మీటర్ వచ్చేసి ఒక 4000 ఉంటదండి ఇది. ఒక మీటరే. చూడండి మనము అంటాము దానికి అంత డబ్బా.
₹180 బయట పెడితే ఒక 3, 4 వస్తాయండి. ఇవి ఇంత అవసరమా అండి? ఇందులో ఇంత అమౌంట్ ఉంటది మనం పెట్టలేము అని అంటే అమౌంట్ గురించి చూసుకుంటారు గానీ, ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని ఇది అవాయిడ్ చేయొచ్చు అనేది వాళ్ళకి చెప్పాలి. ఎందుకు అవాయిడ్ జేయాలి? ఇది వాడడం వల్ల దురద, స్మెల్, ఎలర్జీ, వైట్ డిశ్చార్జ్, ఇంకొకటి చాలా మందికి ఒక హ్మ్. ఎంతమందంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకు ఒక 50 ఒక 100 మెంబర్స్ ఉన్నారు ఈ ఇయర్‌లో. ఇట్లా మన చుట్టుపక్కల ఎవరైనా గాని. అందులో ఒక 50 మెంబర్స్‌కి పిల్లలు గావట్లేదు. ఎందుకు గావట్లేదు అనంటే, మనం తీసుకునే ఫుడ్డే గావచ్చు, మనము ఒక ఫ్యాట్‌ని ఒక 3 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు అననంటే, ఒక 4 నైట్ దాకా గూడా ఉంటాం బయటికెళ్ళే సమయంలో. మనకు వీలు గాక. అట్లాంటి టైంలో గూడా మనకిట్లాంటి సమస్యలొస్తాయి. నీటి బుడగలనంటారు. అందరంటారు నీటి బుడగలొచ్చినాయి. ఎందుకొస్తున్నాయి నీటి బుడగలు? ఏమిటికొస్తున్నాయి అనంటే, మనము వాడే ఫ్యాట్స్ వల్లనే వస్తున్నాయి 100% ఇవి. కానీ మనకు తెలవక మనం ఇప్పటిదాకా లేదు ఇట్లా వస్తున్నాయి, మేము మంచిగా తీసుకునే ఆహారం వల్లనో, లేకపోతే మాకు బయట ఏదన్నా ప్రాబ్లమ్ ఉందో అట్లా ఇట్లా అని అంటారు గానీ, దేని వల్ల గాదు. మనం యూజ్ చేసే ఫ్యాట్స్ వల్లనే వస్తదది. అట్లాంటి సమస్యలొస్తుంటాయండి. ఇంకొకటి నేను రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చెప్పబోతున్నా. ఇంకొక దాని గురించి రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఎట్లా అంటే, మనకు తవుడును తవుడు ఉంటది గదా! తవుడు ఉడకబెట్టి, తవుడుతో తయారు జేసిందుంటది మనకు రైస్ బ్రౌన్ ఆయిలు. ఇది ఆయిలు ఎట్లా అంటే, నేను ఫస్ట్ టైమ్ మా ఇంట్లో వాడినప్పుడు నాకు హెవీగా బ్యాక్ పెయిన్ ఉండేది. నేను టైలరింగ్ జేస్తా అనమాట. టైలరింగ్ జేసినప్పుడు ఏమైతుందనంటే, నేను సరిగ్గా ఒక 3 మంత్స్‌కో, 4 మంత్స్‌కో ఒకసారి పీరియడ్ ఉండేదాన్ని. అట్లాంటిది నేను చాలా సార్లు హాస్పిటల్‌కెళ్ళి ఇట్లా చూయించుకున్నా గానీ, నాకు ఏం రిజల్ట్ అనేది రాలేదు. ఎప్పుడైతే నేను కుకింగ్ ఆయిల్ వాడిన తర్వాతనే నాకు మెన్షన్ అనేది టైమ్ టు టైమ్ వచ్చింది. అట్లా దాని తర్వాత నాకు సివియర్‌గా బ్యాక్ పెయిన్ ఉండేది. చూడండి నేను ఏ క్యాప్సూల్ వాడలేదు మన దాంట్లో. ఏ టీ పౌడర్ గూడా వాడలేదు నేను. ఖాళీ ఆయిల్ వాడిన తర్వాత స్టిల్ అప్పటినుంచి ఇప్పటిదాకా గూడా నాకు అట్లాంటి ప్రాబ్లమ్ గూడా ఏది రాలేదండి. చూడు ఇంత మంచి ఆయిల్ బయట మనం అనుకుంటాము ఒక రూ. 10 పెట్టి బయట ఒక రూ. 180 పెడితే ఏ మంచి ఆయిలే వస్తుంది. మాకిచ్చేది అది ఫ్రెష్ ఆయిలే అండి. మేము మంచి ఆయిలే తెస్తాం. మేము ఇట్లాంటి ఆయిల్ లేవు అని అంటారు. ఫ్రెష్ ఆయిల్ అనంటే మీరక్కడికెళ్లి జూస్తున్నారా? చెప్పండి. అక్కడికెళ్లి చూస్తున్నారా? లేకపోతే మనము డెమోలు జేయాలి. ఆయిల్ గూడా మీరు కంపల్సరీ మహేష్ సార్ అంటాడు. నేనెక్కడికెళ్ళినా ఆయిల్ డబ్బా లేనిదే నేను మీటింగ్ చెయ్యను అని అంటాడు. నేను గూడా సేమ్ ఎక్కడికెళ్ళినా ఆయిల్ డబ్బా తీసుకుపోవాలనే చెప్తున్నా. ఆయిల్ డబ్బా తీసుకుపోయి వాళ్ళకి మన ఆయిల్‌కి, బయట ఆయిల్‌కి తేడా ఏందనేది వాళ్ళకి చూయించాలి మనం. చూయిస్తే అవునా! ఈ ఆయిల్ ఇట్లుంటదా? ఇది ఇట్లుంటదా? అయితే ఇది వాడాలి కంపల్సరీ అనేది వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలనమాట మనం. ఆయిల్ వాడితే ఎన్ని ఉపయోగాలున్నాయి. ఆయిల్ వాడడం వల్ల మా పిల్లలు స్టిల్ ఇప్పుడు ఇంట్లో గూడా నెయ్యి అవాయిడ్ చేసి ఆయిల్ పోసుకొనే తింటారు పచ్చళ్ళలో గూడా. చూడండి. ఎంత నేను గూడా వాళ్ళనేమనను. ఎందుకంటే బయట ఆయిల్ తింటే తప్పు. కానీ మనది నేచురల్‌గా ఉండేది అండ్ మన ఆయిల్‌లో ఎన్ని పోషక విలువలుంటాయో అనేది మనకు తెలుసు కాబట్టి నేను గూడా దాన్ని ఏమనలేను వాళ్ళని. సరే తినని ఇది కూడా మంచిదే గదా అనిపిస్తది. మా పిల్లలకు గూడా కొంచెం మోషన్ ప్రాబ్లమ్ అట్లాంటివుండేది. కానీ నేను ఎప్పుడైతే మన సప్లిమెంట్స్ మన ఇంట్లోకి తీసుకొచ్చినో అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు గూడా మా పిల్లల్ని హాస్పిటల్‌కనేదే నేను తీసుకెళ్ళను. పవర్ ఆఫ్ వెస్టేజ్. పవర్ ఆఫ్ ఆయిల్ అనే జెప్తా నేను. ఇంతవరకు నాకు ఎంత పని చేసినా గానీ కొంచెం నేను అప్పుడు ఈ ఫీల్డ్‌లోకి రాకముందు ఎంత పని చేసినా కొంచెం అలసిపోయినట్టు అట్లా ఉండేదాన్ని. ఈ ఆయిల్ ఎప్పుడైతే వాడినో అప్పటినుంచి నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. నాకు మా పిల్లలు పుట్టిన తర్వాత నాకు కొంచెం ఏమంటారు అల్సర్ అట్లాంటివి ఉండేది. ఆయిల్ వల్ల ఇప్పుడు అట్లాంటివి గూడా ఏం లేవు. చూడండి కంపల్సరీ ఆయిల్ అనేది ప్రతి ఒక్కరు వాడాల్సిందే. నేను మా పిల్లలకు స్నాక్స్ చేయాలనుకున్నా, లేకపోతే ఇప్పుడు పండగకి మురుకులు చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా నేను ఆయిల్ కంపల్సరీ యూజ్ చేస్తా. బయటి ఆయిల్ అవాయిడ్ చేస్తా. ఆయిల్ గురించి తెలిసిన తర్వాత మనము వేరే ఆయిల్‌ని తీసుకురావద్దు. మన ఆయిల్‌నే వాడాలి కంపల్సరీ.
బాడీలో కొలెస్ట్రాల్ని కూడా నిర్మూలిస్తుంది మన ఆయిల్. రక్త ప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉండేటట్టు కూడా చేస్తుంది. చూడండి, ఆయిల్ ఒక్కటి వాడడం వల్ల ఎన్ని నివారిస్తుందో. ఎముకలను, దంతాలను బాగా నివారిస్తుంది. క్యాన్సర్ వ్యాధిని కూడా ఇది నివారిస్తుంది ఆయిల్. శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారి నుండి కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇంకొకటి ఏంటంటే జీర్ణ వ్యవస్థ. కొంతమందికి అన్నం తినంగానే కడుపు నొచ్చినట్టు కావడము, లేకపోతే ఇప్పుడు తింటే ఇంకా కొద్దిసేపు మధ్యాహ్నం టైంలో కూడా లంచ్ చేద్దాం రా అన్న కానీ అమ్మో నేను తినలేను, అన్నం తినక వడది అని అంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా జీర్ణ సమస్యలు కూడా క్లియర్ అవుతాయి ఆయిల్ వాడడం వల్ల. డైజెషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా కంపల్సరీ ఆయిల్ సజెషన్ చేయాలి మనము. మనము ఇచ్చిన ప్రతి ఒక్క సప్లిమెంట్స్లో నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఆయిల్ మాత్రమే. ఆయిల్ కంపల్సరీ ఉండాలి. నువ్వు ఏదన్నా ఒక సప్లిమెంట్స్ అవాయిడ్ చేసినా సరే కానీ ఆయిల్ కంపల్సరీ యాడ్ చేసి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. 100 గ్రామ్ ఆయిల్లో 808 శక్తి క్యాలరీలు ఉంటాయండి ఒక 100 గ్రాముల ఆయిల్లో. చూడండి, నువ్వు బయట ఏది తీసుకున్నా, దేంతో పోల్చినా, ఏ మొలకలు కానీ ఏ వీటితో పోల్చినా కానీ అంత ఉండదు. ఒక 100 గ్రాముల ఆయిల్లో 808 క్యాలరీలు ఉన్నాయన్నమాట మన ఆయిల్లో. వరల్డ్ ఆర్గనైజేషన్ అమెరికా వాళ్ళు కూడా నిర్ధారించడం జరుగుతుంది ఈ ఆయిల్ని. చూడండి, వాళ్ళు అమెరికా వాళ్ళే అంత ఆయిల్ గురించి చెప్పినప్పుడు మనము అసలు ఆయిల్ అనేది చీప్గా తీసేస్తాం మన దాంట్లో సప్లిమెంట్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. ఆయిల్ యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి, ఏదైనా మనం యూజ్ చేయాలి. మనం యూజ్ చేసి బయట వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు నేను యూజ్ చేస్తే నాకు ఇన్ని సమస్యలు క్లియర్ అయినాయి. మీరు యూజ్ చేసి చూస్తే మీకు కూడా ఇన్ని సమస్యలు క్లియర్ అయితే ఇంకోవరకు చెప్పొచ్చు కదా. మనం ఏదో జాయిన్ అయినాము చేస్తున్నాం అనేది కాదు, ప్రతి ఒక్కటి యూజ్ చేయాలి. దాని బెనిఫిట్ ఏంటో వాళ్ళకి చెప్పాలి మనం. కొంతమంది నేను నా కింద డౌన్ లైనర్ మేడం అన్నది, మేడం ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది, 80 సంవత్సరాల తనకి, 3 బ్లాక్ అయిపోయినాయి, 1 డ్రెస్ మాత్రమే పనిచేస్తుంది, ఇస్తే ఏమైనా అవుతుందా ఏంటి అని అన్నది. అంటే నాకు నా సప్లిమెంట్స్ మీద నమ్మకం ఉండబట్టి నేను ఇచ్చేసిన తనకి. ఎట్లా అంటే నమ్మకం. ఆ నమ్మకం ఎందుకు ఆ నమ్మకం అని అంటే, నా ఏమీ ఇంగ్లీష్ మందులు కావు, సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. మనం ఏవైతే ఆహారం తినకుండా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ఆహారాన్ని ఆ, దాన్ని నిర్మూలించడానికి, కణ పోషణ నుంచి మళ్ళీ అది రిపీట్ కాకుండా చేయడానికి మన సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇంత నమ్మకం ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, 80 సంవత్సరాలు అతనికి. అట్లాంటి అతనికి నేను మేడం నాకు ఇట్లా చెప్పిన తర్వాత మేము వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సార్ చాలా బాగున్నాడు. తనతో ఒక వీడియో కూడా చేసి కంపల్సరీ గ్రూప్లో సెండ్ చేస్తాను నేను. చూడండి, ఏ విషయానికైనా నేను ఒక్క సప్లిమెంట్స్ ఒక్కరికి కాదు చాలా మందికి చాలా వాడిపించిన మంచి రిజల్ట్ వచ్చినాయి. ఏది కూడా కాకపోతే వాళ్ళు ఏమంటారనంటే, బయట మనము తీసుకున్న మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇప్పుడు వేసుకున్నాము, ఇప్పుడు తక్కువైనాయి. నేను దాంట్లో 4,000 పెట్టి తీసుకున్నా, 4,000 కూడా ఇంకా తక్కువ అవుతలేదు అనేది వాళ్ళు మాట్లాడుతుంటారు. కామన్గా అందరు మాట్లాడింది. అప్పుడు మనం చాలా ఓపికతో చెప్పాలి. వాళ్ళు ఇట్లా అన్నారని వదిలేయద్దు, వాళ్ళతోనే టీం వస్తుందేమో. వాళ్ళు చేసినా చేయకున్నా వాళ్ళు నలుగురికి వాళ్ళతో పాటు ఒక్కరు వచ్చినా మనకు చాలా మంచిది కదా, బెనిఫిట్ కదా. అట్లా ఎవరినైనా అట్లా వీళ్ళు అన్నారు కదా ఏం వాడతారని అనుకోవద్దు. ఇది వాడితే ఏమవుతుంది, ఎట్లా వాడాలి అనేది వాళ్ళు ఫాలో చేస్తూ ఉండాలి, రివ్యూ తీసుకుంటూ ఉండాలి. అట్లా తీసుకున్నప్పుడు అరే సరే డాక్టర్లు తనకి పోయినప్పుడు కూడా వాళ్ళు ఇంత కేర్ తీసుకోరు కదా, వీళ్ళు అలాంటి కేర్ తీసుకుంటున్నారని వాళ్ళకి అనిపించాలి. వేసుకుంటున్నారా అమ్మ టైంకు, ఇది ఇప్పుడు వేసుకోవాలి, వేసుకున్నారా, ఎట్లెట్లుంది, ఏం చేస్తున్నారు. మనం ఏదైనా ప్రెస్టేజ్ విషయానికి పోయి చిరాకు పడితే ఇందులో సక్సెస్ కాలేము. ఎంత ఆలోచనతోని, ఎంత నిదానంగా, ఎంత ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఎవరికి ఏమి ఇచ్చినాము, సప్లిమెంట్స్ ఏం వేసుకున్నారు, నెక్స్ట్ ఏమి ఇవ్వాలి,